హాయ్ ఫ్రెండ్స్, మేము సుబ్బారాయుడు స్వామి దేవాలయానికి వచ్చాము. సుబ్బారాయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు. ఇది కొత్తూరులో ఉంది. ఆదివారం వస్తే చాలు ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. సుమారు 300 సంవత్సరాల క్రితం బీరం చెన్నారెడ్డి అనే ఒక రైతు పొలం దున్నుతుండగా అతని నాగలికి ఏదో అడ్డు వచ్చినట్టు కనిపించిందట. అది ఏంటి అని చూడగా అతని కంటి చూపు పోయిందట. అప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి భూమిలో ఏముందా అని చూస్తే 12 తలలు కలిగిన నాగేంద్రుని విగ్రహం కనిపించిందట. 3 రోజులు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత రైతుకి కంటి చూపు వచ్చిందట. అలా సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిచారని భక్తుల నమ్మకం. మేము దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము. దారిలో వస్తుండగా పిల్లలు వినాయకుని చందా కోసం ఆపారు. చందా ఇచ్చేసి ఇంకా మేము ముందుకు స్టార్ట్ అయిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది కుందు నది. దీని నంద్యాల దుఃఖం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నది నుండి తరచుగా వచ్చే వరదలు నంద్యాల మరియు కోయిలకుంట ప్రాంతానికి చాలా నష్టాన్ని కలగజేస్తాయి. సబ్స్క్రైబ్.